ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో చాలా టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం గదా! ఈరోజు మనం ఆన్ ప్రిమిసెస్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా డిలీట్ చేయాలి? అలానే లోకల్‌లో ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్‌కి ఎలా ఫైల్స్ అనేది మూవ్ చేయాలనేది విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్. సో, ఫస్ట్ మీరు ఆన్ ప్రిమ్స్ తోటి వర్క్ అవ్వాలంటే గేట్‌వే అనేది ఇన్‌స్టాల్ చేయాల్సుంటుంది. ఏం చేయాలి? గేట్‌వే అనేది ఇన్‌స్టాల్ చేయాలన్నమాట. సో, ఇక్కడ నేను ఆల్రెడీ గేట్‌వే ఇన్‌స్టాల్ చేశాను. బట్ మీకు చూపిస్తాను ఏంటనేది. ఓకే. ఇక్కడ చూడండి ఆన్ ప్రిమిసెస్ గేట్‌వే ఉంది గదా! సో, దీన్ని ఓపెన్ చేయాలన్నమాట. ఓకే. ఆన్ ప్రిమిసెస్. సో, జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేయండి. సో, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ ఓపెన్ అవుతుంది. ఓకే. యెస్. సో, ఇది మనకి గేట్‌వే అనేది మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌లో ఉంటదనమాట. మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మీ ఈమెయిల్ ఐడీ ఏదైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందనమాట. ఓకే. లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే. సో, మనకి ఇక్కడొచ్చింది గదా! ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటది. బట్ యూ కెన్ వెయిట్. స్టిల్ చెకింగ్. యాహ్! యూ కెన్ వెయిట్. అట్‌లీస్ట్ మీకొక ఐడియా ఉంటదనమాట చూపిస్తే ఇదేంటనేది మనం. ఒక్కోసారి సిస్టమ్ ఇష్యూ వల్ల కావచ్చు, స్లోగా ఉంటుంది. Why it is taking so much time? Yeah. Okay. So retry. వెయిట్ చేయమని చెప్తుంది. ఓకే. ఓకే. వెయిట్. సో ఇది ఆన్‌లో లేకపోతే మనం ఆన్ ప్రిమిసెస్ తోటి ఏమి కనెక్ట్ అవ్వం. గుర్తుంచుకుందాం. ఓకే. స్టిల్ గోయింగ్. వస్తది. కానీ కొంచెం టైం తీసుకుంటది. ఓకే. చూడండి సైన్ ఇన్ అవ్వాలన్నమాట. ప్రెజెంట్ ఆఫ్‌లైన్‌లో ఉంది. ఆన్‌లైన్‌లోకొస్తది. ఇక్కడ మీరు సో, ఈమెయిల్ అడ్రెస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే సో, లాగిన్ అయ్యారో. ఓకే. నెక్స్ట్. ఇక్కడ మనకి పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. అలానే సో, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా ఉంటుందన్నమాట. లోడ్ అవుతుంది. ఓకే. ఒక్కోసారి ఇది కనపడదన్నమాట. పాస్‌వర్డ్ ఎంటర్‌కి అప్పుడు క్యాన్సిల్ చేయండి. ఇలా వస్తది. మళ్ళీ నెక్స్ట్‌ని క్లిక్ చేయండి. ఏం పర్వాలేదు. సో, ఇక్కడ మనకేంటిది ఇదే గదా అకౌంటు? ఓకే.
సో దాని తర్వాత పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, సైన్ ఇన్. ఇప్పుడు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది. సో జస్ట్ సో 60 రైట్ ప్లస్ సెక్యూరిటీ అనమాట. సో చూసారు కదా, ఇలా మనం ఏంటంటే లాగిన్ అవ్వాలన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ లాజిక్ యాప్స్ అజూర్ అనాలిసిస్ సర్వీసెస్ కి సపరేట్ గేట్వే. అదే పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అన్నిటికి కూడా సో ఇది యాక్సెప్ట్ చేస్తున్నాము. ఓకే, సో అర్థమైంది కదా. సో మీరు చూసుకోవచ్చు ద గేట్వే పేరు ఏం పేరు, టెస్ట్ గేట్వే అనేది ఆన్లైన్ రెడీ టు బి యూజ్. మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో సర్వీస్ సెట్టింగ్స్, డయాగ్నోస్టిక్స్ ఇలా రకరకాలుగా ఉంటుంది. బట్ మనకి ఏం అవసరం లేదండి, స్టేటస్ ఉందా లేదా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అని ఉంటుంది అనమాట. సో ఫర్ టైమింగ్ అయితే సెప్టెంబర్ వర్షన్ వాడుకున్నాను. క్లోజ్. ఓకే గైస్, ఇప్పుడైతే మనం గేట్వే అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసాం అనమాట. అది ఎక్కడ ఉంటుందంటే మోర్ ఆప్షన్స్కి వెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ లేదనుకోండి డిస్కవర్ ఆల్ అని క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మనకి సో గేట్వేస్. ఓకే, ఇక్కడ చూడండి యూజ్ ఏ సింగిల్ గేట్వే కనెక్ట్ గ్రూప్ ఆఫ్ యూజర్స్ టు మల్టిపుల్ ఆన్ ప్రిమిసెస్ డేటా సోర్స్. క్లిక్ చేయండి. ఇక్కడ లోడ్ అవుతుంది. స్టిల్ గోయింగ్ ఆన్. చూసారా, ఇక్కడ గేట్వే ఇన్స్టాల్ చేసినాం. అండ్ సో వాటి యొక్క డీటెయిల్స్ కావాలంటే దీని మీద క్లిక్ చేయండి. సో గేట్వే పేరు వచ్చేసరికి టెస్ట్ గేట్వే, అండ్ స్టేటస్ వచ్చేసరికి ఆన్లైన్లో ఉంది. ఇది ఏం చెప్తుందంటే అప్డేట్ ఉంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఓనర్ ఎవరని ఇక్కడ ఉందన్నమాట. అలానే మన కనెక్షన్స్ ఉంటే అంటే ఈ పర్టికులర్ గేట్వేకి మన కనెక్షన్స్ ఉంటే అవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఫర్ టైమింగ్ ఏమీ కనెక్షన్స్ అనేది నేను క్రియేట్ చేయలేదు, అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేద్దాం అనేది నా ఇంటెన్షన్ అనమాట. సో మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను మోర్కి. సో ఇక్కడ కనెక్షన్స్ ఉంది కదా, అంటే ఇప్పుడు దాకా మనం షేర్ పాయింట్ లేకపోతే ఎక్సెల్, పవర్ బి రకరకాల కనెక్ట్ అవుతుంటాం కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొత్తగా కనెక్షన్ ఇక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఓకే, సో మీరు ఇక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్ సిస్టమ్ కనెక్షన్ ఇస్తాను చూడండి. ఇది ఫైల్ సిస్టమ్ అన్నమాట. ఓకే, లేదా సీక్వల్ సర్వర్ చూడండి ఇక్కడ SQL. ఇలా మనం ఏంటంటే అంటే మీకు ఏదైతే కనెక్షన్ కావాలో ఆ కనెక్షన్ అనేది ఇక్కడ మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు గేట్వే అనేది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది, అలానే కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. బట్ మీకోసం ఒక కనెక్షన్ క్రియేట్ చేస్తానండి, అట్లీస్ట్ మీకు ఐడియా వస్తుంది. సో న్యూ కనెక్షన్ అండ్ కనెక్షన్ టైప్ చేద్దాం ఫైల్ సిస్టమ్. ఎందుకంటే మనం ఫైల్ సిస్టమ్ తోటి డీల్ చేస్తున్నాం కాబట్టి సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఉంటుంది గైస్. ఫస్ట్ రూట్ ఫోల్డర్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట, అంటే మీకు ఫైల్స్ ఎక్కడ ఉంటాయో ప్రొవైడ్ చేయాలా. సో నాకు రూట్ ఫోల్డర్ వచ్చేసరికి ఇదన్నమాట. ఓకే, సో రూట్ ఫోల్డర్ అనేది పవర్ ఆటోమేట్ అనేది రూట్ ఫోల్డర్. ఓకే, సో దాని తర్వాత మనకి అథెంటికేషన్ ఏంటిది, విండోస్ అథెంటికేషన్. యూజర్ నేమ్ ఏంటిది, ఓకే, యూజర్ నేమ్ ఏంటని స్పెసిఫై చేయాలి. ఒకవేళ మీకు తెలియదు అనుకోండి జస్ట్ ఏం చేస్తారంటే కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా, ఓపెన్ చేయండి. ఇక్కడ హూ యామ్ ఐ, సో హూ యామ్ ఐ. ఓకే, సో ఈ వచ్చిన దాన్ని కాపీ చేసుకోండి. కాపీ, సో కాపీ అవ్వలేదా.
ఒకవేళ కాపీ అవ్వకపోయినా ఏం పర్వాలేదు. సో నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను ఫర్ టైమింగ్. అర్థమైంది కదా. సో కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి సో హూ హూ యామై అంటే నేను ఏమన్నా అంటే సిస్టమ్ అడిగితే చెప్తుంది అనమాట. అది మనకి ఇస్తుంది. ఈ వచ్చిన అవుట్పుట్ ని ఫర్దర్ గా నేను వేరే ప్లేస్ లో స్టోర్ చేసుకున్నాను. కాపీ. సో దాని తర్వాత విండోస్ లాగిన్ అయ్యేటప్పుడు మీరు పాస్వర్డ్ ఉంటుంది కదా, అది ఇవ్వండి. సో నేనైతే నా పాస్వర్డ్ ఇస్తున్నాను. సో దాని తర్వాత గేట్వే. ఓకే, సో మనకి ఏముంది, టెస్ట్ గేట్ ఇందాక మీకు చూపించా కదా, అదనమాట. ఇలా మనం ఏంటంటే ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. క్రియేట్. చూసారా, మనం సక్సెస్ఫుల్ గా కనెక్షన్ క్రియేట్ చేసిన. కాకపోతే దీనికి పేరు అనేది ఇద్దాం. సో డిస్ప్లే నేమ్ వచ్చేసరికి లోకల్ గెట్ కనెక్షన్. ఓకే, డిస్ప్లే నేమ్ అది ఇస్తున్నాను. అప్డేట్. దట్స్ ఇట్. చూసారు కదా, లోకల్ గెట్ కనెక్షన్ అనేది కనెక్షన్ నేమ్. అండ్ యాక్షన్ వచ్చేసరికి కనెక్షన్ ఏ టైప్ ఫైల్ సిస్టమ్ అన్నమాట. ఇలా మనం ఎన్ని రకాల కనెక్షన్స్ అయినా తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు పర్టికులర్ గేట్వేకి వెళ్తే ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయో కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కవర్ సారీ డిస్కవర్ ఆల్ గేట్వేస్. లోడ్ అవుతుంది. చూసారా, లోకల్ గేట్ కనెక్షన్ అంటే ఈ పర్టికులర్ గేట్వేకి మనం ఎన్ని కనెక్షన్స్ క్రియేట్ చేసినా ఒక కనెక్షన్. ఓకే, సో ఈ కనెక్షన్ మీరు చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ మైండ్ ఫ్లోస్ కింద అర్థమైంది కదా. సో గేట్వే అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, అండ్ కనెక్షన్స్ ఏంటి, అది స్టేటస్ ఎలా ఏంటి అనేది మీకైతే ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఆన్ ప్రిన్సెస్ తోటి వర్క్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, లెట్ మీ క్రియేట్ వన్ ఇన్స్టెంట్ క్లౌడ్ ఫ్లో. స్కిప్. ఐటమ్స్ పేరు ఏదైనా చూడవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే రిక్వైర్మెంట్ మనకి ఇక్కడ ఒక లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ లో మనకి ఐటమ్స్ ఉన్నాయి కదా. ఈ ఐటమ్స్ అన్ని డేటా కూడా నేను ఈ పర్టికులర్ ఫోల్డర్ లో ఏంటి స్పెసిఫై చేయాలనుకున్నాను. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. ఏదైతే ఈ షేర్ పాయింట్ లిస్ట్ లో ఐటమ్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఒక సిఎస్వి ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. ఇది నా ఆన్ ప్రిమిసెస్ లో చేస్తున్నాను. లెట్స్ దట్. ఫస్ట్ షేర్ పాయింట్. సో మనకేం కావాలా, గెట్ ఐటమ్స్. ఓకే, ఫస్ట్ సైట్ అడ్రస్ ఏంటి, దాని తర్వాత లిస్ట్. ఓకే, రన్ చేద్దాం ఫస్ట్. లెట్స్ దట్. టెస్ట్ మాన్యువల్లీ. ఓకే, ఓకే సక్సెస్ఫుల్ కదా. ఓకే, దట్స్ ఇట్. సో దాని తర్వాత నేనేం చేస్తానంటే ఇప్పుడు మనం ఏం చేయాలా, ఒక సిఎస్వి ఫైల్ క్రియేట్ చేయాలా లోకల్, అవునా కదా. అయితే సో ఫస్ట్ నేను గెట్ ఐటమ్స్ ని తీసుకొస్తున్నాను. దాని తర్వాత క్రియేట్ సిఎస్వి టేబుల్ అనే యాక్షన్ ఉంటుందన్నమాట. మీ అందరికీ తెలుసు డేటా ఆపరేషన్స్. ఓకే, డేటా ఆపరేషన్స్
సో క్రియేట్ CSV ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే. సో నాకు గెట్ ఐటమ్స్ అనేది వాల్యూ అనేది లిస్ట్ కదా! ఈ లిస్ట్‌ని నేను ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేశాను. ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే కాలమ్స్ నథింగ్ బట్ మనకి ఏదైతే షేర్ పాయింట్‌లో కాలమ్స్ ఉంటాయో చాలా కాలమ్స్ ఉంటాయి. ఒక 20, 30 దాకా. బట్ మనకు అవసరం లేదు కదా! ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ ఇస్తే సరిపోతుంది గానీ అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దానికోసం నేనేం చేస్తానంటే సో కస్టమ్ తీసుకుంటా. ఓకే. నాకేమేమి కాలమ్స్ కావాలంటే టైటిల్, ఎంప్లాయీ నేము, ఎంప్లాయిడ్ ఈ మూడే కావాలి. టైటిల్, ఎక్స్‌ప్రెషన్, ఐటెమ్, టైటిల్ ఎక్కడ కూడా టైటిల్, ఎంప్లాయీ నేమ్, ఐటెమ్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, ఐటెమ్, ఓకే. దట్స్ ఇట్. ఓకే. సో టైటిల్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి. సో ఈ 3 కాలమ్స్ చాలన్నమాట. రిమైనింగ్ మనకు అవసరం లేదు. టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్. రన్‌లో డన్. ఓకే. మనకి అవుట్‌పుట్ అనేది వచ్చిందనమాట. ఓకే. అయితే ఈ అవుట్‌పుట్ వచ్చింది కదా! ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? సో, CSV ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. ఎక్కడ? లోకల్‌లో చేయాలి. సో, దానికోసం మనం ఏం చేయాలంటే, సో, ఫైల్ సిస్టమ్ యాక్షన్ తీసుకోవాలనమాట. సో, న్యూ స్టెప్, ఫైల్ సిస్టమ్. చూడండి ఇక్కడ ఫైల్ సిస్టమ్ ఉంది కదా! ఇక్కడ లైక్ షేర్ పాయింట్ లాగనమాట. క్రియేట్ ఫైల్, లిస్ట్ ఫైల్స్, అపెండ్, కాపీ, డిలీట్ ఇలా చాలా ఉంటాయనమాట. సో, బట్ మనకేం కావాలో అదే తీసుకుందాం. సో, క్రియేట్ ఫైల్ అదే కదా మన రిక్వైర్మెంట్. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటిది? క్రియేట్ ఫైల్ అన్నమాట. ఓకే. లోడ్ అవుతుంది. ఓకే. సో, ఫైల్ క్రియేషన్. ఓకే. సో, నేను ఫైల్ క్రియేషన్ అనే ఫోల్డర్‌లోకి ఆ డేటాని కాపీ చేయాలనుకున్నాను. ఫైల్ నేమ్ వచ్చేసరికి డెమో ఇన్ఫర్మేషన్ డాట్ ఓకే. సో, ఫైల్ కంటెంట్ వచ్చేసరికి అవుట్‌పుట్. అర్థమైంది కదా! సో, ఇలా నేనేంటంటే ఈ పర్టిక్యులర్ పాత్‌లో ఒక ఫైల్ CSV ఫైల్ అనేది అవుట్‌పుట్ వచ్చేసరికి ఇక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నాను. సింపుల్. యాస్ సింపుల్ యాస్ దట్. ఓకే. లోడ్ అవుతుంది. ఫ్రంట్‌లో ఓకే. సక్సెస్ అయింది. చూసారా గైస్? ఫైల్ వచ్చింది. మీరు టైమ్ స్టాంప్ కూడా చూసుకోవచ్చు. ఇందాకైతే ఫైల్ లేదు. ఇప్పుడైతే ఫైల్ వచ్చింది. ఓపెన్ చేద్దాం. డేటా వస్తుందా? ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 9 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో, చెక్ చేద్దాం. ఇంక్ ఇక్కడ కూడా ఐ థింక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఐ థింక్. ఓకే. 9 ఉన్నాయి.
3 4 5 6 7 8 సారీ 8 లేండి, ఎందుకంటే ఒకటి సో ఇది కదా అందువల్ల అనమాట. ఓకే, కరెక్ట్గానే వచ్చినాయి. ఇలా మనం ఏంటంటే సో రన్ చేయొచ్చు, కానీ రియాలిటీలో ఎలా ఉంటుందంటే సో హార్డ్ కోడ్ చేయరు కదా ఎవరు. మనం ఏం చేసినాం, ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం కానీ అది హార్డ్ కోడ్ చేసిన ఫైల్ నేమ్ అనేది అలా కాకుండా నేనేం చేస్తానంటే సో టైం స్టాంప్ యాడ్ చేస్తాను. ఏం చేస్తాను, టైం స్టాంప్ యాడ్ చేద్దాం, ఎక్స్ప్రెషన్. ఓకే, దట్స్ ఇట్. సో ఇప్పుడు మీరు ఫ్లో ఎన్నిసార్లు రన్ చేసిన ప్రతి ఎగ్జిక్యూషన్ కూడా మనకి ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, విత్ టైం స్టాంప్ తోటి. లెట్స్ దట్ రన్ ఫ్లో రన్. చూసారా గైస్, ఎంప్లాయ్ అండర్ స్కోర్ సో ఈ రోజు టైం స్టాంప్ తోటి మనకి ఫైల్ క్రియేట్ అయింది. సో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయొచ్చండి. సో ఇంకొక 2 టైమ్స్ రన్ చేద్దాం. ఓకే, try to run one more time. చూసారు కదా, ఇలా మనం ఏంటంటే సో రకరకాల యూజ్ కేసెస్ ఉంటాయి అన్నమాట. మీరు ఈవెన్ మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక మనం క్రియేట్ చేసిన కనెక్షన్ ఉంది కదా, సో దాన్ని ట్యాగ్ చేయాలి. ఓకే, సో ఒకవేళ మీరు కొత్తగా కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ యాడ్ కనెక్షన్ అంటే మీరు ఏదైతే తీసుకున్నారో ఇక్కడ చూడొచ్చు, దీనికి ఒక కనెక్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక కనెక్షన్ ఉంటుంది. ఐ థింక్ దీనికి లేదు, మీన్ ఇక్కడ లేదట్టుంది. అండ్ ఇక్కడ ఒక కనెక్షన్ ఉంటుంది. ఒకవేళ కొత్తగా కనెక్షన్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ యాడ్ న్యూ కనెక్షన్ ఉంది కదా, సేమ్ అన్నమాట. సో కనెక్షన్ నేమ్, రూట్ ఫోల్డర్ ఏంటి అండ్ అథెంటికేషన్ టైప్, యూజర్ నేమ్, పాస్వర్డ్, గేట్వేస్. ఓకే, సో యాజ్ యూజువల్ అనమాట, ఇందాక ఏదైతే ప్రొవైడ్ చేస్తామో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా కూడా రకరకాల అప్రోచెస్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫైల్స్ని ఎలా డిలీట్ చేయాలి, ఎలా కాపీ చేయాలని కూడా డీటెయిల్గా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో థ్యాంక్ యూ.